శివుడు భిక్షగాడిగా ఆలయం బయట ఎందుకు ఉన్నాడో మీకు తెలుసా? ఒక చిన్న గ్రామంలో ఒక పూజారి ఉండేవాడు. అతను ప్రతిరోజు ఎంతో భక్తితో శివుడికి పూజ చేసేవాడు. ఒక రోజు ఉదయం ఆలయం తలుపులు తెరవడానికి వెళ్ళాడు. అప్పుడు అక్కడే బయట ఒక వృద్ధుడు ఆకలితో పడిపోయి ఉన్నాడు. నాకు కొంచెం నీళ్లు కొంచెం అన్నం ఇవ్వండి పూజారి గారు అని అడిగాడు. అది విన్న పూజారి ఇలా అన్నాడు, ముందు శివుడికి పూజ పూర్తి చేసుకుంటాను, పూజకి సమయం అవుతుంది, తర్వాత నీకు ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆలయం తలుపులు ఎంత ప్రయత్నించినా తెరుచుకోవడం లేదు. అప్పుడు పూజారి భయపడి ఓం నమ శివాయ అని మనసులో అనుకుంటాడు. అప్పుడే ఒక గంభీరమైన స్వరం గుడి లోపల నుంచి వినిపించింది. నేను బయట ఆకలితో పడుకున్నప్పుడు నన్ను వదిలేసి లోపల ఎలా పూజ చేస్తావు అని. అది విన్న పూజారి వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి ఆ వృద్ధుడు అక్కడ ఎక్కడా కనిపించలేదు. అప్పుడు పూజారికి అర్థమయ్యింది, ఆ వృద్ధుడు ఎవరో కాదు, సాక్షాత్తు పరమశివుడే అని. అప్పుడు పూజారికి తెలిసింది ఏమిటంటే శివుడు ఆలయంలో మాత్రమే కాదు, ఆకలితో ఉన్న మనిషిలో కూడా ఉంటాడు అని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.